అనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో హోలీ పండుగను జరుపుకోవాలి అని జంతువులన్నీ ఎంతో ఉత్సాహంతో గుసగుసలాడతాయి. ప్రతి సంవత్సరం ఈ రంగుల పండుగను అందరం కలిసి ఘనంగా జరుపుకుంటాం కదా! ఈ సంవత్సరం ఈ పండుగను ఇంకా బాగా జరుపుకోవాలి అని అనుకుంటాయి. గజరాజు ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ముందుకు వస్తాడు. గజరాజు పువ్వులు, కాయలు, మూలికలతో తయారు చేసిన రంగుల పొడిని ఒక పెద్ద కుండలో నింపుతాడు. గజరాజు పెద్దగా శబ్దం చేస్తూ పండుగను ప్రారంభించాడు. కోతులు చెట్ల మధ్య ఊగుతూ కింద ఉన్న జంతువుల మీద రంగుల పొడిని జల్లుతాయి. గజరాజు తన తొండంతో నీటిని నింపి మిగిలిన జంతువుల మీద జల్లుతాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే సింహం కూడా ఆనందంగా రంగులు జల్లుతుంది. నెమళ్ళు సంతోషంతో నాట్యం చేస్తాయి. గంటల తరబడి పండుగను చేసుకున్న తర్వాత జంతువులన్నీ విందుకు హాజరవుతాయి. విందు స్వీకరిస్తూ మనం ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా హోలీ జరుపుకోవాలి అని అనుకుంటాయి. హోలీ అంటే కేవలం రంగులు జల్లుకోవడం మాత్రమే కాదు, మన అందరి స్నేహము, ప్రేమ అని గజరాజు అంటాడు. ఇలాంటి కథలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.